గురువుని మనము సర్వేశ్వరునిగా, మహావిద్యావేత్తగా భావించి, సకల మోక్షాధికారిగా భావించి, మన సందేహ సంశయ నివృత్తులను పోగొట్టి అన్ని కాలాలలో మనకున్నటువంటి అజ్ఞాన వివేక అంధకారాలను తొలగిస్తూ సర్వవ్యాపకమైన బయలును దర్శింపజేసి అందులో ఎరుక ఎలా ఏర్పడిందో తెలియజేస్తూ ఆ ఎరుకను మన హృదయాంతరాల నుంచి తొలగించే విధానంలో గురువు యొక్క కృషి పాత్ర అమోఘము అద్భుతము. కాబట్టి అటువంటి గురువును మనము సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా భావిస్తూ మన కోసము జన్మించినటువంటి జన్మగా గురువును కొనియాడుతూ మనం గురుభక్తి చేస్తూ ఆ క్రమంలో గురువు ద్వారా అనేక బోధలు వింటున్నాం. మనం భక్తి చేస్తూ ఈ బోధను గురువు ద్వారా తెలుసుకుంటున్నాము. గురువు సంపూర్ణ ఆశీస్సులు మనకు అన్ని కాలాలలో ఉంటూ గురువు మన పైన ఉంచి చెప్పిన నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా గురువు యొక్క సంకల్పాన్ని, గురువు యొక్క ఆశయాన్ని మనం అందరము ముందుకు తీసుకొని పోయే విధానంలో సంపూర్ణమైనటువంటి ఫలాన్ని మనం అనుభవిస్తూ గురువు కూడా ఆ ఫలాలను సంపూర్ణంగా మనం అందించి సాంప్రదాయ గురు రుణాన్ని తీసుకుని మనం అద్భుతమైన అమోఘమైన పాత్రను పోషించాలని చెప్పుకుంటూ అంశాన్ని మనము నిన్న కొద్దిగా విచారించుకున్నాము. గురువు యొక్క మనము గురువు ద్వారా బోధను పొందాలి అంటే సేవలు చేయాలని, ఆ సేవ 4 రకాలుగా ఉంటుందని, అటువంటి సేవను ఎవరైతే సంపూర్ణంగా చేస్తారో గురువు దగ్గర ఉన్నటువంటి విద్యా ఫలాన్ని సంపూర్ణంగా వారు అనుభవిస్తారని మన పెద్దలు అనేక గ్రంథాల్లో తెలియజేశారు. దాన్ని మనం ముందుంచుకొని ఈ గురుసేవ అనేది ఈ రోజు ఏర్పడిండేదే కాదు. అతి ప్రాచీన కాలంలో ఆ రోజుల్లో గురువులు గురుకుల వాసాలను ఏర్పాటు చేసుకుని తమ దగ్గరికి వచ్చే శిష్యులకు తాము పొందినటువంటి విద్యను పొందింపజేసేవారు. ఆ రోజుల్లో జీవన విధానానికి ఒక మానవుడు అద్భుతంగా జీవిస్తూ తన జీవన విధానాలలో అమోఘమైనటువంటి ఫలాలను అనుభవించాలి అంటే మానవుడు వ్యక్తిత్వంగా సంపూర్ణ కళాస్వరూపంగా ఏ విధంగా మానవుడు తీర్చిదిద్దబడి ఉంటే సమాజంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా తన యొక్క కర్తవ్య కర్మలను నిర్వహిస్తాడో అందులో చాలా చక్కగా చెప్పేవారు ఆ రోజుల్లో. దానికి ధర్మ, అర్థ, కామ, మోక్షములను బాల్యములోని శిష్యులకు ప్రబోధించేవాళ్ళు. ఈ రోజుల్లో ఉండే విద్య ఆ రోజుల్లో ఉండేది కాదు. అప్పుడు జీవిత విధానములో మానవుడు ముఖ్యంగా వృత్తిపరంగా ఎలా కర్మను నిర్వహించాలి, కుటుంబములో తల్లితో, తండ్రితో, భార్యతో, అన్న, అక్క మొదలైన బంధుబాంధవులతో, తన పిల్లలతో ఎలా వ్యవహారం చేయాలి, అన్ని చోట్ల ఏ విధమైన ధర్మబద్ధమైన వ్యావహారిక కర్మకాండాలను ముందుకు తీసుకొని పోవాలో, మరియు డబ్బు విలువ, తాను చేసే వృత్తి విలువ, ప్రతి సృష్టిలో ప్రతి దాని యొక్క విలువలను నేర్పేవారు ఆ రోజుల్లో గురువులు. ఆ రోజుల్లో గురుకుల వాసము చేసి ఇంటికి వచ్చిన తరువాత శిష్యుడు తరువాత శేష జీవితాన్ని హాయిగా, ఆనందంగా, ఏ భ్రమలకు, భ్రాంతులకు, భయాందోళనకు లోను కాకుండా నిరంతరము బ్రహ్మానంద స్థితిలో, తృప్తితో, అతి అద్భుతమైన శాంతితో, సౌభాగ్యంగా, ప్రహ్లాదంగా జీవించే విధానం ఆ రోజుల్లో గురుకుల వాసంలో గురువులు ప్రబోధించేవారు. అట్లా సంపూర్ణ వ్యక్తిగా మరియు సంపూర్ణమైనటువంటి విధి నిర్వహణలో ఒక ఘనమైన పాత్రధారునిగా ఆ రోజుల్లో గురువులు చెప్పేవారు. ఆ విద్య వేరుగా ఉండేది. అక్కడ నియమావళి రాజు అయినా, మంత్రి అయినా, లేదా సామాన్య మానవుడైనా,
గురువు దగ్గర 4 సేవలు చేసే పద్ధతులు నేర్పేవారు. స్థాన సేవ, అంగ సేవ, భావ సేవ, ఆత్మసేవ. ఎందుకంటే గురువు దగ్గర ఉండే బోధను మనము బడసి ఆ రహస్యాలన్నీ మనం తెలుసుకొని గురు కృపకు పాత్రులు కావాలి అంటే గురువుకు ఖచ్చితంగా ఈ సేవలు చేయాలి అని ఆ రోజుల్లోనే ఆచార్యులు ఋషులు బహుముఖాలుగా ఆలోచన చేసి వాళ్ళు బహుముఖాలుగా ఆలోచన చేసి మనకు తెలియజేశారు. ఈ విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు, విద్యను అభ్యసనము చేసేవాడు. విద్య అంటే ప్రకాశము, జ్ఞానము మరియు అద్భుతమైనటువంటి మానవునికి కావలసిన సంపద. పర్యాయ పదాలు ఎన్నో ఉంటాయి. అటువంటి ప్రకాశవంతమైన ఉపయోగకరమైన విలువలతో కూడినటువంటి దాన్ని విద్య అంటారు. అటువంటి విద్య మానవుడు తన స్వశక్తితో సంపాదించుకోలేడు. దాన్ని సంపాదించుకున్న వారి దగ్గరికి పోతే వాళ్ళు సంపాదించిన దాన్ని మనకు అందిస్తారు. ఆ క్రమంలో శిష్యుడైన మహనీయుడు ఏ విధంగా దాన్ని అధ్యయనం చేయాలి, అభ్యాసము రూపములో తాను దాన్ని తీసుకోవాలో చక్కగా పద్ధతులు ప్రవేశపెట్టారు. ఎందుకంటే గురు శిష్య న్యాయములో, గురు శిష్య సంబంధములో, గురు శిష్యుల యొక్క అవినాభావ జాలములో, వాళ్ళ కలయికలో గురువే విశ్వేశ్వరుడు, సర్వేశ్వరుడు, నిజమైన శిష్యుడు, పూర్ణాధికారి అయిన శిష్యుడు గురువును ఆ విధమైన భావజాలముతో భావిస్తాడు. గురువు మినహా నా మోక్షానికి ఎవ్వరు కారణము కాదు, గురువే కారణుడు, గురువే నాకు ప్రకాశముతో విలువలతో అతి అద్భుతమైన విద్యను నేర్పుతాడని చెప్పి ఆ విధంగా గురువునే మనం భక్తి చేయాలి అనే భావన ప్రవేశపెట్టారు మనకు పెద్దలు. శిక్షకుడు మరియు తన మోక్ష ప్రదాత విద్యతో కూడిన విలువలతో కూడిన సమస్తమైన మర్మధర్మాలు నేర్పేది గురువేనని, గురువుకు సేవ చేయడం తన విధిగా, తన ధర్మంగా, తన కర్తవ్యంగా భావించి శిష్యుడు గురువుకు సేవ చేసేవారు. ఆ రోజుల్లో చేయాలని కూడా శాస్త్రాలు నొక్కి వక్కానిస్తున్నాయి. ఈ పద్ధతుల్లో స్థాన సేవ, గురుకుల వాసములో గురువు నిరంతరము విద్యను అభ్యసిస్తూ విద్యను తాను నేర్చుకుంటూ తన శిష్యులకు నేర్పే క్రమంలో గురువు పరిసరాలపైన శ్రద్ధ చూపలేడు కాబట్టి గురువు ఉండే ప్రదేశము అదే కాశీ అని, ప్రయాగ్ అని, రామేశ్వరం అని, మరియు శేషాచలమని, గయా అని, మరియు మక్కా అని, మదీనా అని, జెరూసలేం అని, అంటే అంత అద్భుతమైన పవిత్రమైన ప్రదేశము గురువు ఉండే చోటని శిష్యుడు భావించాలి. ఎందుకు? ఈ సృష్టికంతా దేవుడు ఒక్కరే, ఆ దేవుడే నా గురుదేవుడు. ఆయన ఉండే చోటే పరమ పావనమైనటువంటి చోటు, అదే పరంధామం, పరమ పవిత్రమైన స్వర్గధామం, విద్యతో విలువలతో కూడిన ఆచార్య నిలయం. కాబట్టి ఆ స్థానాన్ని మనం బాగా శుభ్రపరచాలి. ఎందుకు? గురువు అనగా ఏమర్థము? గు అంటే అజ్ఞానం అనే చీకటి, రు అంటే జ్ఞానం అనే వెలుగు. అంటే అనేక రకాల అజ్ఞానముతో, చీకటితో మానవుడు జీవించే విధానములో గురువు ప్రవేశించిన తరువాత అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే వెలుగును మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఆయనకు గురువు అని పేరు పెట్టాం మనం. మొదటి అర్థం ఇది. రెండవ అర్థము, గురువు అనగా గుణము లేకుండా, రూపము లేకుండా శుద్ధ చైతన్య విద్యా మంగళ శాసన స్వరూపుడై ఉంటాడు గురువు. సృష్టిలో ప్రతి వస్తువుకు గుణము, రూపము ఉంటుంది. మన ప్రబోధించే గురువుకు గుణము ఉండదు, రూపము ఉండదు, శుద్ధ చైతన్య స్వరూపమై ఉంటుంది. ఇప్పుడు అది ఎలా ఉంటుంది అన్నప్పుడు మనకు విద్యుత్ ఉపమానం. అది ఏ పరికరములేకి రాక పూర్వము
శుద్ధ చైతన్యంగా రూపం లేకుండా గుణము లేకుండా ఉంటారు. అట్లే గురు స్వరూపము కూడా ఇంత గొప్ప గుణరూపాలకు అతీతమైన స్థితిలో ఉంటారు. భూమికి, జలానికి, అగ్నికి, వాయువుకు, ఆకాశానికి గుణరూపాలు ఉంటాయి. వాటికి ఆదిభూతము, అధిభూతమైనటువంటి ఆత్మకు గురుస్థానంలో ఉండే వస్తువుకు గుణరూపాలు ఉండవు. అటువంటి మహనీయుడే ఈ సృష్టికి ఆధారుడని, అధిష్టాన చేతన స్వరూపుడని భావించి మనము స్థాన సేవ చేయాలి. ఎందుకు చేయాలి? ఇంకొక గురువు అంటే ఏమర్థము? వస్తునిశ్చయంగా. గురువు అనగా పెద్ద వస్తువు. దానికంటే పెద్ద వస్తువు ఇంకొకటి ఉండరాదు. ఉంటే ఆ పదానికి సరిపడదు. ఈ సృష్టిలో ఏది పెద్ద వస్తువు ఎక్కడుంది అన్నప్పుడు మనకు ప్రబోధించే ప్రబోధ రూపంలో ఉండే వస్తువే గురుస్థానానికి సరిపడేది. అది అన్నిటికంటే పెద్దది, గొప్పది, పరమాణువు కంటే చిన్నది, మరియు మేరువు కంటే, మహాపర్వతానికంటే పెద్దది. అంత గొప్ప స్వరూపము గురుస్వరూపం. బోధ పైన ఆహ్లాద కలిగి బోధ దగ్గరికి వచ్చే కొద్దీ గురువు పైన భక్తి, విశ్వాసము అతి అద్భుత స్థానానికి వెళ్తాయి. ఈ బోధ అర్థమయ్యే కొద్దీ శిష్యునికి గొప్ప గురువును సేవించే విధానములో అఖండ స్థానములో గురువును భజించి, పూజించి, ధ్యానించి స్మరిస్తాడు. అంత అతి అద్భుతమైనటువంటి గురువును పూజ్య స్థానంలో పూజిస్తాడు. ఎందుకంటే తనకు కావలసినది సృష్టిలో ఏ గ్రంథములో గాని, ఏ సిద్ధాంతములో గాని, ఎవరి వద్ద గాని లభించలేదు. ఈ మహనీయుని దగ్గర లభిస్తా ఉంది అని గురువును అంత ఉన్నత స్థానంలో పెట్టుకుంటాడు. పెద్దలు చెప్పారు గురు స్వరూపం ఎలా ఉంటుంది అన్నప్పుడు అనేక కోణాల్లో చెప్పారు. అంత గొప్పదాన్ని గుర్తించిన శిష్యుడు ఆయన భక్తి పరాకాష్ఠ చేరతాడు గురువు దగ్గర. అంత పరాకాష్ఠ చేరిన శిష్యుడు గురువు ఉండే ప్రదేశాన్ని దివ్య మంగళ పరంధామముగా, ఇంకా అదే సత్యలోకము, వైకుంఠము, కైలాసం, ప్రభులోకము మహాపుణ్యక్షేత్రంగా బాలిన్యపరచకుండా ఆ ప్రదేశాన్ని అతి అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. ఆ స్థానం గురువు ఉండే స్థానాన్ని. ఆ రోజుల్లో విద్యార్థులు ఎంత గొప్పవారైనా ఉదయం లేస్తానే ఆ స్థానాన్ని పరిశుభ్రంగా పెట్టి పనికిరాని వస్తువులు అక్కడ ఉంచకుండా ఎక్కడో సుదూర్ఘ ప్రాంతాల్లో పెడుతూ వాటి స్థానాల్లో చూడముచ్చటగా, ఆహ్లాదంగా ఆ గురువు ఉన్నటువంటి ప్రదేశాన్ని బాగా అలికి ముగ్గులు పెట్టి మంచి మంచి పూల చెట్లతో వాటన్నింటినీ పెంచి పెద్ద చేస్తూ అతి అద్భుతమైన సుందర దృశ్యంగా తీర్చిదిద్దేవాళ్ళు. గురుగీతల్లో చెప్తా పరమేశ్వరుడు ఉండే ప్రదేశము కైలాసం అనేది అతి రమణీయంగా ఉంది అంటాడు. అట్లా గురువు ఉండే చోటు అతి రమణీయమైన ప్రదేశం. మన భారతదేశంలో ఎప్పుడో చెప్పారు ఈ మాటలు. కాల ప్రవాహములో విద్య లేక అవిద్యావంతులుగా ఎక్కడ చూసినా చెత్త కుప్పగా మార్చేసినాం మనం. గురువు ఉండే ఆశ్రమాలు గాని మనము నిరంతరము గురుకుల వాసం చేయలేము. మనం మన ఇళ్ళకు వచ్చినప్పుడు గురువు చెప్తాడు, ఆయన నేనుండే చోటుని ఎంత పవిత్రంగా పెట్టుకున్నావో నువ్వు, నేను చెప్పిన బోధ అంతా నా స్వరూపం అంతా నీకు ప్రవేశింపజేశాను కదా, నువ్వు కూడా ఆ స్వరూపునిగా మారావు నాయన, నువ్వు ఉండే ప్రదేశాన్ని పరమ పవిత్రంగా, పరమోత్కృష్టంగా మరియు ఆహ్లాదకరంగా పెట్టుకోమని గురువు చెబుతాడు. చూడండి, సింగపూరు, మలేషియా, అమెరికా ఇట్లా కొన్ని దేశాలకు పోతే చాలా అద్భుతంగా ఉంటాయంటే ఎక్కడో చూసినా ప్రదేశాలు. వాళ్ళ నాగరికులు, విద్యావంతులు. ఇప్పుడు మన ప్రాచీన కాలంలోనే ఈ పద్ధతి మనకు చెప్పారంటే లెక్క పెట్టుకోండి, మన వాళ్ళు ఎంత ముందు చూపు కలిగిన మహనీయులు మన గురువులు. ఈ విధంగా స్థాన సేవ చేయడం అంటే
అహంకారం లేకుండా, అభిమాన పడకుండా, నేను ఈ పని చేస్తున్నా, నేను గురువు కంటే కులములో గాని, ధనములో గాని, విద్యలో గాని మొదలైన వాటిలో నేను గొప్ప అనే అభిమానం లేకుండా మనం గురు పూజలకు వెళ్తాము, ఆశ్రమాలకు వెళ్తాము. అక్కడంతా మన గురువే ఉన్నాడనే భావనతో స్థాన సేవ చేయాలి. గురువు ఉండే చోటు చాలా చక్కగా తీర్చిదిద్దాలి. ఆ ప్రదేశాన్ని చూడసుందరంగా, చూడముచ్చటగా పెట్టాలి మన వంతుగా. రెండవది అంగసేవ. గురువుకు చేసే సేవలు ఇవి. మొదట గురువు అంగము పరమ పవిత్రమైనటువంటి. మనం గురువును పూజించేటప్పుడు కూడా చెప్తాం, గురువును అంగ పూజ చేస్తాం. మనం పాదముల నుంచి శిరం వరకు పరమోత్కృష్టమైన భాగంగా భావిస్తాం. గురువు శరీరాన్ని భావించి పూజిస్తాం. మనకు బోధ చెప్పేకి గురువు అంగమనే శరీరము ఎంతో ఉపకరణముగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి గురువు ప్రయాణాలు చేసి తీరిక లేకుండా నిరంతరము బోధ మాట్లాడుతూ, బోధను ఆలోచింపజేస్తూ తన శరీరం పైన శ్రద్ధను అంతగా పెట్టడు. కాబట్టి గురువు శరీరాన్ని మనము కాపాడే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఆయన అంగమైన శరీరాన్ని మనం ప్రతిరోజు గురువు దగ్గర ఉంటే ప్రాతకాలము వేడి నీళ్లతో స్నానం చేయించడము, ఆయన అంగము ఉతికిన బట్టలను ధరింపజేసి కుంకుమ పెట్టి గురువు దగ్గర మనము బిడియము అభిమానము లేకుండా, మన కన్న పిల్లలు పుత్రుడు గాని పుత్రిక గాని ఉంటే మనం ఎంత శ్రద్ధ వహించి ఆ దేహాన్ని పెంచి పెద్ద చేసే క్రమంలో మనము ఎంత ఉత్సాహాన్ని, శ్రద్ధను మరియు ఎంత బాధ్యతను మనం చూపిస్తామో ఆ విధంగా గురువు అంగం పైన మనకు శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే ఆ అంగం అనే మహాపరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో గురువు తన గురువు ద్వారా పొందిన పరమోత్కృష్టమైన, అమోఘమైన, అజేయమైన, అఖండమైనటువంటి, అవిభాజ్యమైనటువంటి పరిపూర్ణ బోధను నింపుకొని ఉన్నాడు. కాబట్టి అంత పరమ పవిత్రమైన బోధ ఉన్నప్పుడు ఆ శరీరము కూడా పరమోత్కృష్టము, పరమ పవిత్రము అయితేనే మనం ఆ బోధను స్వీకరించగలుగుతాము. కాబట్టి గురువు శరీరం గురువుకు అవసరం లేకపోయినా మనందరికీ, మన తరువాత వచ్చే వాళ్ళకు అవసరమై ఉంది. గురువు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉండినప్పుడే ఆయనలో ఉండే బోధన మన వైపు ప్రవహింపజేస్తాడు. కాబట్టి గురువు శరీరము ఆరోగ్యంగా ఉండే క్రమములో మన పాత్ర ఎంతో గట్టిగా ఉండాలి. ఇట్లా అంకితమైపోవాలి. చాలా మంది శిష్యులు ఇక్కడే ఆగిపోతారు. 199 మంది గురువుకు స్థాన సేవ, అంగసేవ చేస్తున్నారు దబలదబలుగా. భావసేవ చేయలేరు. దానికి ముందుండే అలవాట్లు, ముందుండే అహంకారము, ముందుండే అభిమానము, ఇవన్నీ నిండుకొని ఉంటాయి వారి భావంలో. అవి తొలగించుకోలేడు. గురువు ఒకటి చెప్తే వీడు ఒకటి చేస్తాడు. ఎవరినైనా మంది గురు శిష్య బంధము నుంచి తొలగిపోతారు, చేయలేరు భావసేవ. ఎందుకంటే గురువు దగ్గరికి రాకపూర్వమే నిర్ణయాత్మకమైన భావం ఉండాలి. ఎందుకంటే కృష్ణ ప్రభువులు కందార్థాల్లో చెప్పాడు, నాయన పుట్టితి, తిట్టితి, శ్రమలం పెట్టితి, నీ మనవి చెవునం బెట్టక పెడచెవు పెట్టితి, మొట్టితి వెడలను కొట్టితి. 7 పనులు చేశాడట. ఈ 7 మాటలు. ఇన్ని మాటలు చేసినా, ఇన్ని పనులు చేసినా బామార్దే, ఇన్ని పనులు చేసిన శిష్యునికి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. చెప్పలేనంత భూమికి కంటే ఎక్కువ ఓర్పు ఉండాలి. గురువు పైన విశ్వాసము అగ్ని కంటే ప్రకాశ రూపమై ఉండాలి. అగ్ని కదా ఏ వస్తువునైతే పట్టుకుంటుందో దాన్ని సంపూర్ణంగా తినే వరకు వదిలిపెట్టదు.
అట్లా గురువు దగ్గర ఉన్నటువంటి బోధను సంపూర్ణంగా భుజించే వరకు, తెలుసుకునే వరకు భావములు గురువును వదలకూడదు మనం. అట్లా ఓర్పు, నేర్పు, పట్టుదలను పరీక్షించాడట గురువు. ఇప్పుడు మనం పరీక్షించినామనుకో ఉండనే ఉండరు శిష్యులు. గురువులే భయపడి బోధ రాకపోయినా, శిష్యులు పూర్ణ విద్యావంతుడు కాకపోయినా అభ్యాస స్థానములోనే ఉంటే గురువును చేసేసి ఇంకా ఆరుడాతీత భావాలను కలిగి ఉండమంటున్నారు. ఎట్లుంటారు పాపం? ఉండలేరు. గురువులకు భయం ఉంది, శిష్యుల పైన భ్రాంతి ఉంది. వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో, మన దగ్గర ఉంటారో ఉండరో. ఇక్కడ గురువు ఏం చెప్తున్నాడు భావములో? ఎడతెరిపి లేని భక్తి చేయాలి గురువు దగ్గర. ఆ క్రమంలో గురువుకు చేసే భావ సేవలో శిష్యుని పాత్ర అమోఘంగా, అద్భుతంగా ఉండాలి. ఇవన్నీ జరగడము మీకు చెప్తే మీరు ఏమన్నా అనుకుంటారేమో. ఇంత భక్తి చేయని శిష్యునికి గురువు అధికారమే ఇవ్వకూడదు, అది నిలబడదు. బోధ తెలియని వాళ్ళందరూ మనం గురువులను చేశామనుకో, వీళ్ళు గురువులే లేని తెలియని వాళ్ళు చేరతారు వాళ్ళ దగ్గర. పుస్తకాల్లో ఒకటి ఉంటుంది, వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది. అప్పుడు ఏమైతుంది? ఆ శిష్యులు సతమతం అయిపోయి బోధ ఫలాలను అనుభవించలేక, భావములో గురువును ఉంచుకోలేక మళ్ళీ గురువులు భయపెడతారు. గురువును వదిలిపోతే నీకు అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. ప్రత్యక్షంగా మా నాన్నే మాకు మొదటి గురువు. వాళ్ళ గురువును సేవ చేశాడు. వాళ్ళ గురువు అధికారం ఇవ్వకనే చనిపోయినాడు. ఎవరికి ఇచ్చిన అధికారం? మళ్ళీ ఇంకొక మా నాన్న గురువు సోదరుడు వచ్చి మా నాన్నకు గురుపీఠం ఇచ్చి గురువుని చేశాడు. ఈ క్రమంలో ప్రక్కన వారు అధికారం ఇవ్వడం వల్ల, అధికారం ఇచ్చేటప్పుడు బోధ చెప్పిన గురువు అయితే చెప్పే పద్ధతులు వేరుగా ఉంటాయి. ఇంతటితో ఈ వంశము ఆగిపోతాది, ఈ పీఠం నిలిచిపోతాది అనే భావనతో పక్క గురువు వచ్చి గురువును చేశారు. ఆ విధంగా చేసినప్పుడు మన సాంప్రదాయంలో ఉండే మర్మ ధర్మాలన్నీ మళ్ళీ చెప్పి, ఇదిగోనైనా ఈ పద్ధతులు ఇలా ఉంటాయని నేర్పి, సాంప్రదాయ గ్రంథాల అధ్యయనములో గురువు యొక్క పాత్రను అమోఘంగా పోషించి, అందరి భావాలనన్నీ కూడా తెలియజేసి, సక్రమ విద్యార్థిగా, సంపూర్ణ విద్యావంతునిగా, అశరీరునిగా తీర్చిదిద్ది అధికారం ఇస్తే, తనను ఆశ్రయించిన శిష్యులు గురువు అదే క్రమంలో బోధ చెప్తాడు, తీర్చిదిద్దుతాడు. ఆ వంశము, ఆ క్రమము ఆ విధంగా ముందుకు పోతాడు. తెలియకనే గురువును చేసినామనుకో, శిష్యులు ఆ భావ సేవ చేయలేరు, అక్కడ ఉండలేరు, లేనిపోయిన సమస్యలన్నీ వస్తాయి. ఇప్పుడు ఎక్కువ జరుగుతూ ఉంది. దీన్ని మనం బాగా గుర్తించుకొని సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే మొట్టమొదట భావములో ఎప్పుడు ఆయన్నే సేవించాలి, ఆయన్నే పూజించాలి, భజించాలి, స్మరించాలి. ఆ తరువాత నాలుగవది గురువుకు ఆత్మసేవ చేయాలి. ఎవరైతే స్థాన సేవ, అంగసేవ, భావసేవ బాగా చేస్తారో వాళ్ళు మాత్రమే ఆత్మసేవ బాగా చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. కూడికలు చేసే వాళ్ళే తీసివేతలు చేయగలుగుతారు. ఇవి రెండు వచ్చే వాళ్ళే హెచ్చింపులు చేయగలుగుతారు. ఈ మూడు వచ్చే వాళ్ళే భాగహారాలు చేయగలుగుతారు. మొదటివి రాకనే భాగహారము ఎవరు నేర్పలేరు, నేర్చుకోలేడు కూడా శిష్యుడు. అట్లే శిష్యులమైన మనము గురువుకి ఇన్ని సేవలు చేయాలి. స్థాన సేవ చేయాలి, మరియు అంగసేవ చేయాలి, భావసేవ చేయాలి. ఇప్పుడు ఆత్మసేవ. గురువు ఆత్మ ఎప్పుడైతే సంతోషంగా ఉంటుంది, ఆయనకు మనము ఏమి అందిస్తే ఆయన సంతోషంగా ఉంటాడని గురువు ఆత్మను మనము బాగా పసిగట్టి, ఆయన బాధపడేటట్టు, ఆయన ఆందోళన పడేటట్టు, ఆయన విసుగు పడేటట్లు మన వృత్తి ప్రవృత్తి ఉండకుండా గురువు సన్నిధానములో ఎంతో భయముతో, వినయముతో, విధేయతతో
అఖండమైనటువంటి విశ్వాసముతో మనము గురువు ఆత్మ, ఆయన ఏ సమయానికి ఏది పొద్దున్న అనుష్ఠానం చేస్తాడు గురువు, నిద్ర లేచిన వెంటనే స్నానం చేయాలి. ఆయన ఆత్మ స్నానం కోసము ఎదురు చూస్తాని మనం అవన్నీ ఏర్పాటు చేయాలి. అనుష్ఠానానికి అన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడంటే గురువు ఒక చోట ఉన్నాడు, మనం ఒక చోట ఉంటాము. గురువుకు చేసే ఈ 4 సేవల్లో సామాన్యంగా మనం సఫలము కాలేము. పూర్వకాలములో అప్పుడు నీతి శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు బోధించే కాలాల్లో గురువుల దగ్గరే శిష్యులు ఉండేవారు కాబట్టి ఈ సేవలన్నీ గురువు ఖచ్చితంగా చేయాలి అని నియమం పెట్టారు. ఆయన ఆత్మసేవ, ఆయన అనుష్ఠానమైన తరువాత ఆయన ఆత్మ ఎప్పుడు తృప్తి పడుతుంది, ఆయన బోధ తీసుకొని చెప్తాడు మనకు. దీక్షితేమో, కందార్థాలో, భద్రాది రామశతకమో ఏదో ఒకటి మనం బాగా శ్రద్ధగా విని గురువుకు తిరిగి ఒప్పజెప్పినప్పుడు ఆయన ఆత్మ సంతోషపడుతుంది. అబ్బా, నా శిష్యుడు అమోఘంగా నేను చెప్పే బోధను ఆ శాంతము ఆలకించి హృదయంలో పదిలపరుచుకొని నేను చెప్పినట్లు చెబుతున్నాడు అని ఆయన ఆత్మ ఆనందపడుతుంది. గురువు ఎంతన్నా చెప్పునాయన అంటే, స్వామి నేను బాగా విన్నాను గాని చెప్పలేకుండా ఉన్నానని తన పైన తనకే నమ్మకం లేకుండా నేను చెప్పలేను అనే అభద్రతకు మరియు అనర్హత, నేను అర్హుడునగాను అనే భావజాలానికి లోను కాకుండా నేను ఎందుకు చెప్పలేను, గురువు ఆత్మ ఈ విధంగా చెప్పింది బోధ నాకు, తిరిగి నేను ఒప్పజెపితే ఆయన సంతోషపడతాడు కదా అని కొద్దిగా అయినా చెప్పే ప్రయత్నం చేస్తే చివరికి ఆ ఫలితం ఫలిస్తుంది. ఆ తరువాత మనం గురువు ఏమి తింటాడు, ఏమి తాగుతాడు అని ఎలా వ్యవహరిస్తాడు, పౌలు ఆయన దినచర్య ఎలా ఉంటాదని ముందే మనం గమనించి ఆయన ఆత్మ సంతోషపడే క్రమంలో ప్రతి పనిలో మనము అద్భుతమైన పాత్రను పోషించాలి. ఆయన ఆత్మ ఎలా సంతోషపడుతుంది, మనం ఆయన చెప్పిన బోధ ప్రకారం నడుచుకొని ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో దాన్ని గమనించి ఆయన వాక్యానుసారం మనం వ్యవహరించినప్పుడు ఆయన అన్ని స్థానాల్లో ఆయన ఆత్మ సంతోషపడుతుంది. ఈ ఆత్మ సేవ చేసే దాంట్లో కూడా చాలా మంది వెనుకకి వెళ్ళిపోతారు, చేయలేరు. ఎందుకు చేయాలని లేదా ఇంకొక భావజాలంలో గురువు యొక్క గుణగణాలు గాని గురువు యొక్క వ్యవహారము గాని లోపభూయిష్టంగా ఉందనడమో, లేదా గురువు కోపం ఎక్కువ, ఆశ ఎక్కువ, ఆవేశం ఎక్కువ అని ఆయన ఆత్మకుండే దుర్గుణాలను శిష్యుడు పట్టుకొని ఆయన ఆత్మ సేవ చేసే దాంట్లో విముఖుడైపోతాడు. గురువే చెప్తాడు శిష్యునితో, ఆయన పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కత్తితో కొట్టినాడంట, కాలితో తన్నినాడంట, కాలక్షేపము చేసినాడంట. అంటే ఎన్నో ఇటువంటి ప్రయోగాలు చేసిన శిష్యుడు ఆయన ఆత్మ తిరిగి ఇటువంటి పనుల్లోకి ప్రవేశింపకుండా, ఇటువంటి కోపతాపాల్లోకి గురువు పోకుండా, గురువు అసహించుకోకుండా, అసహన పడకుండా, గురువు ఆవేశపడకుండా, గురువు మన పైన కామ గుణాలను, క్రోధ గుణాలను, ఈర్ష్య గుణాలను ఈ క్రమంలో మనము 100కి 100 మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి గట్టిగా. ఇట్లా గురువుకు ఎవరైతే స్థాన, అంగ, భావ, ఆత్మసేవలు చేస్తారో బాహ్యంగా గురువు గారికి, అప్పుడు గురువు గారు శిష్యునికి ఎలా చేసుకోవాలో చెప్తాడు. ఈ 4 సేవలు గురువుకు 4 రకాలుగా చేశావు, గురువుకి ఇప్పుడు విద్యారూపము దాలుస్తాడు, మన భక్తికి మన సేవకు మెచ్చుతాడు. నువ్వు సృష్టిలో గురువుకు సేవ చేయకుండా ఎక్కడ సేవ చేసినా అది నిష్ప్రయోజనం.
ఫలప్రదము కాదు అంటాడు శంకరాచార్యుడు. నువ్వు ఎక్కడికన్నా పో, గురువు దగ్గర తప్ప. ఈ 4 సేవలు, స్థాన సేవ, నువ్వు ఒక నియమిత దేవుణ్ణి నియమించుకొని అద్భుతంగా మందిరం కట్టి చుట్టూ పచ్చని చెట్లు, ప్రకృతిలో రమణీయకమైన దృశ్యాలను అక్కడ ఏర్పాటు చేసి ఆ స్థానాన్ని ఒక వైకుంఠ కైలాసాల కంటే తీర్చిదిద్దిన, మరియు అక్కడ షోడశి కళలతో వజ్ర వైఢూర్యాలతో ఒక దేవతా ప్రతిమను పెట్టిన, నిరంతరము దాన్ని అద్భుతంగా సేవించిన, నువ్వు భావములు ఆయన్ని ఎప్పుడు స్మరించిన, ఆయనకి పవలింపు సేవలు, ఇంకా ఆహార సేవలు, ఇవన్నీ చేసుకుంటూ ఆయన ఆత్మ ఇట్లయితే బాగుంటుంది, అట్లయితే బాగుంటుంది, ఉయ్యాల్లో పెట్టి ఊపితే బాగుంటుంది, ఇట్లా నువ్వు ఎన్ని చేసినా అక్కడ ప్రయోజనం ఉండదు. ఎందుకు ఉండదు? నువ్వు చేసే సేవను తీసుకునే అక్కడ లేడు ఆయన, నువ్వే ఊహించుకున్నావు. అదే గురువు దగ్గర అయితే నువ్వు చేసే సేవను వినియోగించుకుంటున్నాడు, నువ్వు చేసే సేవ ఫలింపబడతా ఉంది, అది వృధాగా పోదు. ఇక్కడ తీసుకునేకి గురువు సాక్షాత్ పరమాత్మ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువుకు మనము చేసే గురు సేవల్లో ఈ స్థాన, అంగ, భావ, ఆత్మ సేవలు ఫలప్రదమవుతాయి. గురువు మెచ్చుకుంటాడు, గురువు యొక్క హృదయం ద్రవీభవింపబడతాది. మన పైన కరుణా కటాక్షాలతో రూపుదిద్దుకొని అమృతమైనటువంటి భావజాలముతో గురువు శిష్యునికి కావలసిన బోధనంతా కూడా అందిస్తాడు. ఇది ఫలప్రదమైనటువంటి. అందుకే మనం గురు సేవ, స్థాన, అంగ, భావ, ఆత్మ సేవలు ఎవరైతే బాగా చేస్తారో గురువు కరుణకు వాళ్ళు పాత్రులు అవుతారు. గురువు తన స్థానాన్ని భ్రష్టత్వం చేసుకుంటాడు. గురువు మామూలుగా అశరీరుడై, అనహంకారుడై, అనిమిషుడై, ఏ విధమైన భావజాలము లేకుండా చెప్పలేనంత సుఖ సంతోషాలతో ఉంటాడు. ఇటువంటి క్రమంలో మనం చేసే స్థానాంగ భావ ఆత్మ సేవలకు వశుడై తన స్థానాన్ని భ్రష్టత్వం చేసుకొని తాను దిగజారి మళ్ళీ క్రిందికొచ్చి శిష్యుని కోసం అనేక రకాల అవతారాలు ఎత్తి ఆయనకు విద్యను అందించే క్రమంలో గురువు అనేక కోణాలుగా తన ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పోగొట్టుకుని ఇంకా ఎన్ని జన్మలెత్తలో గురువు. దీక్షితులు కూడా ఈ మాట చెప్తాడు. శిష్యుడు గురువును ఏర్పాటు చేసుకున్న తరువాత శిష్యుని కోసము గురువు అనేక జన్మలు ఎత్తవలసిందే, శిష్యునికి జన్మ ఎత్తే అవసరమే లేదు. ఎప్పుడు భావములో గురువును స్మరించుకొని స్థిరచిత్తము కలిగిన వాడైన సో వానికి జన్మరాహిత్యం అయ్యే ఉంది, బోధ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా. శిష్యునికి ఎప్పుడు గురువుని స్మరించేవానికి ఎంత బోధ తెలుసుకున్నా, ఎంత స్థితిని పొందినా గురువాక్య పరిపాలన దురంధరుడైన గురువుకు అనేక జన్మలు శిష్యుని కోసం ఎత్తాలి. ఎన్ని జన్మలు ఎత్తలనో శిష్యుల కోసం. జన్మ పరంపర కొనసాగేకి శిష్యుడే కారణం అవుతాడు గురువు. ఈ విధమైనటువంటి క్రమంలో గురువు తన స్థానాన్ని భ్రష్టత్వం చేసుకొని శిష్యుని దగ్గరికి వచ్చి శిష్యునికి ఇప్పుడు భాగవత కృష్ణ ప్రభువులు చెప్పినట్లు లోలత కావించుకొనుచు శిష్యుడు ఏ విధంగా స్థాన, అంగ, భావ, ఆత్మ సేవలు చేసుకొని ఆ ఫలితాన్ని పొందాలో తనకు చేసి శిష్యుడు ఏ విధంగా ఆ ఫలితాన్ని గురువు తాను స్వీకరించాడో, శిష్యుడు చేసిన సేవ ద్వారా గురువు ఏ విధంగా ఫలితాన్ని తీసుకొని అనుభవించి ఆనందపడుతున్నాడో, ఇప్పుడు గురువు శిష్యుని కోసము సేవ చేస్తున్నాడు. ఏం సేవ చేస్తున్నాడు? ముందు, బిడ్డ ఇదిగో స్థాన సేవరా, నువ్వు నాకు స్థాన సేవ చేసినందుకు ప్రతిఫలంగా ఇదిగో నీకు నేను చెప్పే మాటలు బాగా హృదయంలో పెట్టుకొని ఆయన, ఈ శరీరములో అనేక స్థానాలు ఉన్నాయి. నీ శరీరములో ఇదిగో జ్ఞానము భూమధ్య స్థానంలో ఉంది, మనస్సు కంఠస్థానంలో ఉంది, బుద్ధి ముఖస్థానంలో ఉంది, చిత్తము నాభిస్థానంలో ఉంది,
మరియు అహంకారము హృదయ స్థానంలో ఉంది. ఈ స్థానాలలో నీ నిజ స్వరూపమైనటువంటి పరమాత్మ, నీవు సాక్షాత్తు శుద్ధ చైతన్య స్వరూపుడు. ఇక్కడ నీవు లేవు నాయన. ఆ స్థానాలలో కూటస్థుడు, చంద్రుడు, బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు అనే దేవతలు ఉన్నారు నాయన. కావద్దు నాయన. ఇదిగో సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు ఉన్నాయి నాయన. అవి శరీరములో సర్వాంగముల యందు మరియు నాభిస్థానములో మరియు కంఠస్థానములో హృదయ స్థానములో మరియు ఇంకొక వాయువు విసర్జన స్థానాల్లో ఉంది నాయన. వాళ్ళకు అధిదేవుళ్ళు ఉంటారు నాయన. జయుడు, విశ్వయోని, అజుడు, విశిష్టుడు, విశ్వకర్త. ఇదంతా నీ నిజ స్థానాలు కాదు నాయన. ఇక్కడ నువ్వు ప్రవేశించిన అవసరం లేదు నాయన. అక్కడ ఇదిగో ఇవి స్థానాలు, అవి ఉండే పంచ ప్రాణాలు ఉండే చోట్లు, వాళ్ళ దేవతలు ఇక్కడ ఉండాలి. చూడు, గురువు ఎంత కరుణామయుడై తన శరీరంలో ఎన్ని స్థానాలు ఉన్నాయో చెబుతూ, ఆ స్థానాల్లో ఎవరు అధిదేవతలు ఉండి ఏ పనులు జరుగుతున్నాయో చెబుతూ, ఇదిగో నాయన నీ జ్ఞానేంద్రియాలు ఉన్నాయిరా. ఆ జ్ఞానేంద్రియాల్లో ఇదిగో అష్టదిక్పాలకులు చెవుల దగ్గర ఉండారు నాయన. వాళ్ళు ఫలానా పని చేస్తారు. ఇదిగో చర్మానికి అధిదేవుడు వాయుదేవుడు, ఆయన ఫలానా పని చేస్తాడు. కంటికి ఫలానా సూర్యుడు అధిదేవుడు, కన్ను ఫలానా పని చేస్తాడు. ముక్కుకు ఫలానా వాళ్ళు అధిదేవత, నాలుగుకు ఫలానా వాళ్ళు అధిదేవత. అవి ఫలానా పనులు చేస్తాయి. అది కూడా నీ స్థానం కాదు నాయన. ఎంతో ఓర్పుతో గురువు గారు శరీరములో ఉండే స్థానం, నీ స్థానం, నువ్వు ఉండే స్థానం. ఇదిగో నీకు నిరంతరము ఆహారాలుగా ఉంటాయి శబ్దస్పర్శ రూప రసగంధాలు. వాటికి అధిదేవుళ్ళు ఉండారు. సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, లేదా బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుడు. వీళ్ళు ఉండే వాళ్ళు ఇటు. అవి ఉండే స్థానాలు ఇవి. అవి చేసే పనులు ఇవన్నీ నువ్వు కాదు నాయన. ఇదిగో కర్మేంద్రియాలు ఉన్నాయి నీ దేహంలో. ఈ కర్మేంద్రియాలకు అధిదేవుళ్ళు ఉండారు. నోరుకు అగ్నిదేవుడు. నువ్వు ఎలా అంటే అలా మాట్లాడకూడదు నాయన. అగ్నిదేవుడు కాలుస్తాడు, నీ గౌరవ మర్యాదలు పోగొడతాడు. భద్రమునైనా ఆ స్థానమే నువ్వు కాదురా. ఆ తరువాత చేతులు, ఆ తరువాత పాదములు, గుహ్యము బుధం, మరియు చేతులకు ఇంద్రుడు, పాదములకు ఉపేంద్రుడు, బుధమునకు మృత్యువు, మరియు గుహ్యమునకు శత్రురానరుడు. వీళ్ళందరూ నువ్వు కాదు నాయన. ఆ స్థానాలు నువ్వు కాదు నాయన అని గురువు దేహములో నీవు కాని చోట ఉండే స్థానాలన్నీ చెబుతూ, అక్కడ ఏమేమి గుణాలు ఉన్నాయో చెబుతూ, నువ్వు ఏ విధంగా వాటికి మాలిన్యమై నీ స్వరూప స్థితి నుంచి జాలువారిపోతున్నావో ఉండలేక అని చెబుతూ, గురువుకు ఇదిగోనైనా నీ స్థానం శరీరములో సహస్రారం, అక్కడ శుద్ధ చైతన్యమైన స్వరూపం నీది. నువ్వు క్రిందికి వస్తున్నావు, వాటితో నువ్వు ఆటలాడుకుంటున్నావు. ఆ క్రమములో సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, మానవమానాలు, జయాపజయాలు, జరణ మరణాలు, ఆకలి దప్పులు, ఇట్లా అనేక ద్వంద్వాలకు నువ్వు లోనవుతున్నావు. ఇవన్నీ నువ్వు కాదురా. ఇదిగో నువ్వు సహస్రారములో శుద్ధ చైతన్యమైన గురు స్వరూపుడు నువ్వు అని గురువు గారు మనకు అనేక కోణాలలో బోధ చెప్పి మన స్థానం ఏదో మనకు చెప్తారు. ఆ స్థానంలో నువ్వు ఏ విధంగా గురువు దగ్గరికి రాక పూర్వము అజ్ఞానంగా, అవివేకంగా, అనేక భ్రమలకు, భ్రాంతులకు లోనై నువ్వు ఏ విధంగా ఉత్తమోత్తమ మానవ జన్మానికి వచ్చినా మానవ ఫలం అనుభవించకుండా పశుపక్షాది క్రిమికీటకాదుల కంటే హీనంగా కుల, మత, జాతి, వర్గ, భాషా భేదాలతో అనేక ఈషణత్రయ, వాసనత్రయ, షడ్వర్గాలు, అష్టపాశాలు, సప్త వ్యసనాలతో మమేకమై ఏ విధంగా నీ స్థానాన్ని మలినము చేసుకున్నావో గురువు చెప్తూ, ఆ మాలిన్యాన్ని తొలగించేకి గురువు అనేక రకాల ఉపమానాలు చెప్తూ
ఆయా స్థానాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఆ బంధాలతో బంధింపబడి సుఖదుఖాలకు లోనై ఎలా ఉండారో అన్ని ఉపమానాలు చెప్పి భూలోకము, భువర్లోకము, మహర్లోకము, జనర్లోకము, సువర్లోకము, సత్యలోకం అనే ఊర్ధ్వలోకాలలో ఉండే వాళ్ళు ఏం పనులు చేస్తారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, అధోలోకాలు ఉంటాయి, అతల వితల సాతల మహాతల పాతాల ఆ లోకవాసులు ఏం పనులు చేస్తారు, వాళ్ళు ఏ విధంగా సుఖ సంతోషాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారో గురువు చెబుతూ, ఈ లోకవాసులు అక్కడ ఉండే పనులు, అక్కడ వీడు ఏ విధంగా దుఃఖానికి కారణమవుతున్నాడు గురువు అన్ని చెప్పి వీళ్ళందరూ సేవ చేయించుకోను, నువ్వు వాళ్ళకి సేవ చేయొద్దు అని గురువు రివర్స్ బోధ చెప్తాడు. మనం బోధ తెలియనప్పుడు నీ స్వరూపం నువ్వు మర్చిపోయి నీ స్థానములో నీవు, నాకు బ్రహ్మ అని పేరు పెట్టాడు, బ్రహ్మ ఎక్కడున్నాడు, సహస్రారంలో ఉన్నాడు, నా నిజ ఆ పేరుకు తగిన వస్తువు అక్కడ ఉంది. గురుబోధ ఎరగనప్పుడు నేను సహస్రారంలో ఉండే బ్రహ్మానని మర్చిపోయి శరీరం అంతా నేనేనని భావనతో ఉంటాం. అక్కడే చిక్కులన్నీ ఉంటాయి. గురువు ఈ చిక్కులన్నీ విడిపించి స్థానాల్లో ఉండేవారు వాళ్ళు చేసే పనులన్నీ చెప్పి వీళ్ళందరూ నీ క్రింద పనిచేసే మంత్రులు, సామంత్రులు, సేవకులు, సేనాధిపతులు, నువ్వు ఇదిగో సహస్రారములో ఉండే రాజు నాయనా, ఈ దేహం అనే మహాపురానికి, ఈ మహాపట్టణానికి, ఈ విశ్వం అనే సామ్రాజ్యానికి నువ్వు రాజు అని మనకు మన స్థానములో ఉండే పరమాత్మ తత్వాన్ని చెప్పి దాన్ని ఎట్లా ఆ స్థానాన్ని శుభ్రపరుచుకోవాలో, అక్కడ ఏ విధమైన మలినము లేకుండా ఎలా ఉండాలో గురువు అనేక కోణాలను చెప్తాడు. ఇప్పుడు నువ్వు గురువుకు స్థాన సేవ చేశావు, నీకు సులభమే. ఏదో ఒకవేళ నీకు మహా డబ్బు ఉండేవాడవైతే నేను గురువుగా ఉండా, మనుషులు ఎవరో మహాధనవంతులై ఉంటే గురువుకు నేను 20,000 ఇస్తే ఏమైతుంది నెల అని నాకు స్థాన సేవకు అంగ సేవకు ఇద్దరిని పెట్టేయచ్చు. 10,000 ఇస్తే దొరుకుతారు ఇప్పుడు ఉండే రోజులు. వాళ్ళు నా స్థాన సేవ రోజు శుభ్రం చేసి ఇక్కడంతా ప్రదేశాన్ని ఆహ్లాదంగా పెడతారు. ఇంకా అంగ సేవ నాకు కావాల్సిన వంట చేసి వేడి నీళ్ళతో స్నానం చేపించి బట్టలు ఉతికి నాకు బాగా కుంకుమ పెట్టి తల దువ్వి మంచి కళాస్వరూపంగా కూడా మారుస్తారు 10,000 రూపాయలు ఇస్తే. ఇంకా భావసేవ నువ్వు డబ్బులు ఇచ్చి చేపించలేవు, నీ శాతగా నువ్వే చేయాల్సింది ఆ సేవ. ఇప్పుడు ఇక్కడ నువ్వు స్థాన సేవ అట్లా చేస్తే గురువు నీకు ఇట్లా బోధ రూపంలో నీ దేహంలో అజ్ఞాన వివేక అభిమాన అనురాగ అంధకారాలను అవిద్యను పోగొడుతూ నీ స్థానం ఇదిగో ఫలానది నాయన అని అనేక బోధ రూపాలు. ఒక బోధ కాదు గురువు చెప్పేది. మీకు సమయం ఉండి నాకు ఆయుష్ ఉండి మీరు విన్నారనుకో, నేను గొప్పగా చెప్పలేదు, అప్పుడు తెలుస్తుంది మీకు పరిపూర్ణ బోధ గొప్పతనం. ఎందుకంటే 4 కందాలు 4 పద్యాలు చెప్పి ఓహో సేవలంటే ఇంతేలే, సాధన చతుష్ట సంపదలంటే ఇంతేలేని సులభంగా భావించకుండా గురుముఖేనా మీకు సమయం ఉండి నాకు ఆయుష్ ఉండి మీరు విన్నారనుకో, అందార్థాలు పద్యాలు, ఇంకా ఈ క్రమంలో దీక్షితేమో అవన్నీ వింటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. అంత ఉంటుంది బోధ. అంత అద్భుతంగా శిష్యుడు చేసే స్థాన సేవకు గురువు చేసే స్థాన సేవ ఇంత ఉంటుంది నాయన. నేను చెప్తా పోతే ఎంతైనా ఉంటుంది. అంత చేసి నీ స్థానంలో నువ్వు పదిలంగా ఉండేటిగా, మాలిన్యాలకు లోను కాకుండా ఉండేటిగా గురువు చెప్తాడు బోధ. అప్పుడు నీకు లోలత గావించుకోవాలి. ఇప్పుడు నీ స్థానంలో నువ్వు ఉండాలి. ఆ పూజకు నన్ను పిలవలేదే,